మధ్యాహ్నం దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఈరోజు తుదిపోరు జరగనుంది. దీంట్లో భారత్ అండ్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఇప్పటికే ఉత్కంఠపరమైన సంబంధించి కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. దీంట్లో ఖచ్చితంగా భారత్ గెలిచి తర్వాత కప్పు సాధిస్తుందని చెప్పి కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది, ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరు మెయిన్ ప్లేయర్గా దీంట్లో ఆడనున్నారు అనేది మనతో మాట్లాడడానికి సరోజిని దేవి క్రికెట్ సిఓ గారు, కోచ్ సిఓ గారు ప్రస్తుతం కిరణ్ గారు మనతో ఉన్నారు. అన్నది మరిన్నో తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ రోజు జరిగే మ్యాచ్కి సంబంధించి కూడా ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో ముఖ్యంగా అంటే ఎవరు ప్లేయర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? రమేష్ గారు, మీరే అన్నారు ఉత్కంఠగా జరుగుతుందని. ఎనీ డే ఎనీ ఫైనల్స్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. రెండు టీంల మధ్య జరుగుతున్నాయి. రెండు బెస్ట్ టీమ్స్లో 8 టీమ్స్లో 2 బెస్ట్ టీమ్స్ ఆడుతున్నాయి. నాకు మాత్రం భారతీయునిగా భారతదేశం గెలవాలని నాకు కోరిక. సో నేను మాత్రం 60-40 రేషియోలో మనం గెలుస్తామని అంటాను. ఎందుకు అంటే ఐ టేక్ 3-4 అడ్వాంటేజ్. మనం లాస్ట్ టైం ఫస్ట్ లీగ్ ఫేజ్లో న్యూజిలాండ్ ఓడగొట్టాము. మనం 3 వికెట్లతో 34-3 నుంచి 245 దాకా వెళ్ళాము. ఈ రోజు కనుక 3 వికెట్లు పడకుండా రోహిత్ శర్మ కానీ, శుభ్మన్ గిల్ కానీ, విరాట్ కోహ్లీ అవుట్ ఫర్ అవుట్ స్టాండింగ్ క్యాచ్ బై ఫిలిప్, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఈ ముగ్గురులో కూడా ఎవరన్నా 15-20 ఓవర్లు ఆడితే 25 ఓవర్లలో దిల్ టచ్ ఆల్మోస్ట్ 180-190. అప్పుడు మనకు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. రెండోది ఏంటంటే సైకలాజికల్లీ మనం గెలిచాము. రెండో ఆప్షన్ ఏంది, న్యూజిలాండ్ పాపులేషన్ 50 లక్షల మంది. దాంట్లో దుబాయ్లో ఎంతమంది, ఒక 5,000-3,000 మంది ఉంటారు. కానీ మన వాళ్ళు ఏంది, భారతదేశం నుంచి దుబాయ్ ట్రావెల్ చేసి ఆ స్టేడియంలో టికెట్స్ తీసుకొని అక్కడున్న వాళ్ళు కూడా మనం ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్నా మనం ఎంకరేజ్ చేస్తాం. మనం టీవీ ముందర వాళ్ళు అక్కడ ఎంకరేజ్ చేస్తాం. సో రెండో అడ్వాంటేజ్, సైకలాజికల్ అడ్వాంటేజ్ ఇది ఒకటి ఉంది. మూడో అడ్వాంటేజ్ ఏంటంటే మనం అన్ని మ్యాచ్లు గెలుస్తూ వచ్చాము, ఇప్పుడు ఓడిపోలేదు. సో ఈ న్యూజిలాండ్ అనేది మనతో ఓడిపోయింది. కాకపోతే ఏంటంటే మనం అన్ని మ్యాచ్లు ఉన్న 7 పిచ్లో వికెట్ల ఉన్న పిచ్లో దుబాయ్లో 4 పిచ్ల మీద ఆడేసాం మనము. ఈరోజు కొత్త పిచ్ మీద ఆడతాము. కానీ ఏదైనా రమేష్ గారు, ఈ రోజు వరకే ఈ లెవెల్ ఎలా ఉంటుంది, దేశానికి ఆడుతున్న లెవెల్ ఎలా ఉంటుందంటే అన్ని ప్రిపేర్ అయ్యి అన్ని లెవెల్ వచ్చినాకనే న్యూజిలాండ్ కానీ, దేశానికి కానీ, ఆస్ట్రేలియా కానీ ఆడతారు. ఈ లెవెల్లో ఈ రోజు ఎవరైతే మెంటల్ ప్రెషర్ హ్యాండిల్ చేస్తారో, ఎవరైతే బాగా ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళే గెలుస్తారు. కాకపోతే మనకు ఎందుకు ఛాన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఈ 3 రీజన్స్ మీకు చెప్పాను. కాకపోతే మీరు న్యూజిలాండ్ ఎందుకు తక్కువ అంచనా వేయొద్దు అంటే, వాళ్ళు గమనించి ఉంటారు, వాళ్ళు రన్నింగ్ మనకంటే ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు దట్. అంటే సింగిల్స్, టూస్, 3s కన్వర్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఫీల్డింగ్ అవుట్ స్టాండింగ్. మన దగ్గర కూడా అక్షర్ పటేల్ అవుట్ స్టాండింగ్ ఉన్నారు, రవీంద్ర జడేజా కూడా అవుట్ స్టాండింగ్ ఉన్నారు, లేక కాదు. కంపేర్ టు దట్ దర్ ఫీల్డింగ్ ఈజ్ గుడ్ కంపేర్ టు అస్. కానీ మన దగ్గర ఏంటంటే మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు రమేష్ గారు. అంటే మీరు రోహిత్ శర్మ కానించి, సీనియర్ మోస్ట్ కెప్టెన్ కానించి, విరాట్ కోహ్లీ కానీ, లిజెండ్ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ కానీ, టేక్ ఇట్ టు షమి వాస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 14 నెలల తర్వాత ఇంజరీ తర్వాత వచ్చి నీ స్వెల్లింగ్ ఉండి యాంకిల్ టేరే, లిగమెంట్ టేరే వచ్చి ఫైట్ చేస్తూ నౌ మిస్టర్ సిమ్మర్ వరుణ్ 3వ ఇంటర్నేషనల్ ఆడుకుంటా కూడా 5 వికెట్లు తీయడం మొన్న. రవీంద్ర జడేజా అవుట్ స్టాండింగ్ ఆల్రౌండర్, కుల్దీప్ యాదవ్ అవుట్ స్టాండింగ్ స్పిన్నర్, అండ్ ఎవ్రీబడి మీరు ఏ పేరు, హార్దిక్ పాండ్యా గ్రేట్ ఆల్రౌండర్, ఎవరిలో చూసినా కూడా మ్యాచ్ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి. అదే న్యూజిలాండ్ చూస్తే విలియమ్సన్ ఇస్ అవుట్ స్టాండింగ్, సచిన్ రవీంద్ర ఇస్ అవుట్ స్టాండింగ్, దర్ కెప్టెన్ శాంట్నర్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ స్పిన్నర్ అండ్ గుడ్ బ్యాటింగ్, లెఫ్ట్ బాగా ఆడుతున్నాడు. అలా కంపారిజన్ మనం ఉన్నాం. కానీ ఏదేమైనా రమేష్ గారు, ఆ మ్యాచ్లో ఆ వికెట్ మీద ఎవరు పర్ఫామ్ చేస్తే వాళ్ళే హీరోలు. సో మనం వికెట్ మీద లెటర్సే వీ వెన్ ద టాస్ అండ్ వీ చూస్ లెటర్సే మనం సెట్ అయ్యి 10-15 ఓవర్లు మంచి ఆడి మంచి స్కోర్ పెట్టే పవర్ ప్లే మంచి ఇచ్చాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు మనం వికెట్లు పోగొట్టుకున్నాం అనుకోండి, అడ్వాంటేజ్ వాళ్ళకి పోతుంది. ఇంకోటి ఏంటంటే రమేష్ గారు, ఏ 50 ఓవర్ మ్యాచ్లో గమనించినా కూడా 2 కానీ 3 పార్ట్నర్షిప్స్ ఉంటాయి. మన పార్ట్నర్షిప్ వాళ్ళు న్యూజిలాండ్ బ్రేక్ చేస్తే వాళ్ళు గెలుస్తారు, మనం వాళ్ళ పార్ట్నర్షిప్ చేస్తే మనం గెలుస్తాం. అంటే మ్యాచ్కి సంబంధించి కూడా పిచ్ ఏ విధంగా ఉంటుంది సార్? ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్కి సంబంధించి చాలా ఎక్కువగా ఆడే అవకాశం ఉంది. స్పిన్నర్ల బౌలింగ్ కూడా చాలా మంచిగా జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఈ పిచ్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? రమేష్ గారు, మీరే అన్నారు స్పిన్నర్స్ సంబంధించి అంటున్నారు. మన దగ్గర 4 స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 4 స్పిన్నర్స్ ఉన్నారు. కంపేర్ టు దట్ విల్ టాక్. వాళ్ళ 4 స్పిన్నర్ కూడా మన 4 స్పిన్నర్ ఎందుకు బెటర్ అంటే, రవీంద్ర జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ, దే ఆర్ ఆల్సో ఆల్రౌండర్స్. వాళ్ళ దగ్గర ఓన్లీ శాంట్నర్ ఒక ఆల్రౌండర్, కెప్టెన్ కూడా ఉన్నాడు. ప్లస్ మన వాళ్ళు ఏంటంటే అక్యురసీ, ప్రెడిక్షన్, అదొక అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ గ్రౌండ్లో ఆల్రెడీ వీళ్ళు 4 మ్యాచ్లు ఆడేశారు కాబట్టి ఆ స్పిన్నర్స్కి ఐడియా ఉంది ఎక్కడ పొడుగుంటుంది, ఎక్కడ షార్ట్ బౌండరీ, ఎక్కడ పెద్ద బౌండరీ ఉంది, ఎక్కడ ఫీల్డర్ ప్లేస్మెంట్ చేయాలనేది మనకు సైకలాజికల్ అడ్వాంటేజ్. న్యూజిలాండ్ అంతా ఓడిపోయారు, వాళ్ళు ఒకటేసారి ఆడారు. వాళ్ళు ఏం చేశారు, లాహోర్ పోయారు, రావల్పిండి పోయారు, మళ్ళీ దుబాయ్ వచ్చారు, మళ్ళీ బ్యాక్ పోయి మళ్ళీ వచ్చారు. సో ఇది కూడా వాళ్ళకు ఫ్రెష్ మ్యాచ్. ప్లస్ వాళ్ళకు రికవరీ కాలేదు. స్పిన్నర్స్లో మన 4 అవుట్ స్టాండింగ్ రిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు, అవుట్ స్టాండింగ్ గూగులేస్ట్ ఉన్నాడు. నౌ టేక్ వరుణ్ చక్రవర్తి, ఈ బౌల్స్ ఏ ఫ్లిప్పర్, ఈ బౌల్స్ ఏ ఆర్మర్, ఈ బౌల్స్ ఏ క్యారమ్ బాల్, 4 బాల్ వెరైటీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గర అన్ని వెరైటీలు లేవు.
సో కంపేర్ టు స్పిన్నర్ వాళ్ళ నలుగురు స్పిన్నర్స్ కంపేర్ చేస్తే మన స్పిన్నర్స్ బెటర్ రమేష్ గారు. సో డెఫినెట్లీ ఏమన్నాడు అండ్ మీరు పిచ్ అన్నారు. లాస్ట్ టైం మీరు ఏమన్నారు రమేష్ గారు, న్యూజిలాండ్ టాస్ గెలిచి మనం బ్యాటింగ్ పెట్టారు, 3 వికెట్ పడ్డా కూడా కోలుకున్నాం. టాస్ అనే మన కంట్రోల్ లేదు, పిచ్ అనే మన కంట్రోల్ లేదు. ఎందుకు లేదు అంటే పిచ్ ప్రిపేర్ చేస్తారు, ఆ టైంలో ఎవరు సెట్ అయ్యి ఆడితే అది. ఇంకోటి మీరు గమనిస్తే ఏ స్కోర్ కూడా 260 దాటలేదు. అదే మీరు పాకిస్తాన్ ఆడే మ్యాచ్ చూడండి 300 కూడా దాటాయి అన్నట్టు. సో ఆ పిచ్ ప్రకారం ఆ లెవెల్లో ఆడేస్తారు వాళ్ళు. సో పిచ్